ధాన్యం కొనని కాంగ్రెస్ సర్కారు పాపం రైతన్న పాలిట శాపమైంది. ధాన్యం కొనండి ప్రభో కాల్ముక్తమని అన్నదాతలు కాల్లాబేలా పడ్డా రేవంత్ ప్రభుత్వం కనికరించలేదు. సర్కారు నిర్లక్ష్యానికి అకాల వర్షాలు తోడై అన్నదాతను కోలుకోలేని దెబ్బతీశాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, రోడ్ల మీద ఆరబోసిన ధాన్యం నీళ్ల పాలైంది. పంట కొనుగోళ్లపై ప్రకటనలు ఇవ్వడం తప్ప పాలకులు కనీసం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన పాపాన పోలేదు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ముందు చూపు లేని ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుల బతుకులను నీళ్లపాలు చేసింది. ముందు చూపు లేని కాంగ్రెస్ అసమర్థ పాలన ఇవాళ రైతుల బతుకులను ఆగం చేసింది. ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం అన్నదాతలను నిండా ముంచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షంతో పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు అమ్ముకునేందుకు మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి, మొక్కజొన్న ధాన్యం వర్షార్పణమైంది. కండ్ల ముందే ధాన్యం తడిసి ముద్దవడం, వర్షపు నీటిలో కొట్టుకుపోవడం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. భారీ వర్షానికి నాగర్ కర్నూల్ జిల్లాలోని మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న, వరిధాన్యం తడిసి ముద్దయింది. మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది బస్తాల్లో ధాన్యం తడిసిపోయింది. కుప్పలుగా పోసిన వడ్లు, మొక్కజొన్న, ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. జడ్చర్ల మార్కెట్లో వందల బస్తాల మొక్కజొన్న, వడ్లు తడిసి ముద్దయ్యాయి. కుప్పలుగా పోసిన ధాన్యం నీళ్లలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు రైతులు. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో కురిసిన గాలివాన రైతులను నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కేంద్రాల్లోనే ధాన్యపు కుప్పలు తడవడం, నీటిలో కొట్టుకుపోవడం చూసి రోధించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల, సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి మండలాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కండ్ల ముందే ధాన్యం వర్షార్పణం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తూకం వేసిన బస్తాలు సైతం తడిసిపోయాయి. భారీ వర్షం వల్ల వేములవాడ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. బాలానగర్, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశుల కిందకు వర్షపు నీరు చేరింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో వేల క్వింటాల ధాన్యం తడిసిపోయింది. కష్టపడి పండించిన పంట రైతుల కళ్ల ముందే నీళ్ల పాలైంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతకు కన్నీళ్లను మిగిల్చింది. ఆదిలాబాద్ జొన్న రైతుల పరిస్థితి మరీ ఘోరం. భారీ వర్షానికి తీవ్రంగా నష్టపోయారు. అటు సాత్నాల మండలం మేడిగూడలో జొన్న పంట తడిసిపోయింది. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. పంట కొనుగోలుపై నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షానికి నష్టాల పాలైన సిద్దిపేట జిల్లా రైతన్నలు కడుపు మండి రోడ్డెక్కారు. సిద్దిపేట, హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మిడిదల మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. కష్టపడి పండించిన పంట రైతుల కండ్ల ముందే నీటి పాలైంది. దుబ్బాక నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. ధాన్యం రాశులపై వేసిన పాలిథిన్ కవర్లు కొట్టుకుపోయింది.
గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం నీళ్ల పాలైంది. పాములపర్తిలో ఓ రైతు తన ఇంటి ముందు ఆరబోసిన ధాన్యం వర్షానికి మోరిలో కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం ఇబ్రహీంనగర్లో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ధాన్యం నింపడానికి సంచులను వెంటనే ఏర్పాటు చేయాలని ఫోన్లో అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం చేసింది. తురకపల్లి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాసులు మొత్తం తడిసి ముద్దయ్యాయి. ఐకేపీ సెంటర్లలోని ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. చౌటప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 30 రోజులవుతున్నా ఇప్పటి వరకు కొనే దిక్కులేదని, అకాల వర్షానికి కష్టపడి పండించిన పంటంతా ఆగమైందని రైతులు విలపిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం రైతన్నను నిండా ముంచింది. జిల్లా కేంద్రంతో పాటు మాచారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, దోమకొండ, బీబీపేట్, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. భారీగా వీచిన ఈదురుగారులకు మామిడికాయలు నేలరాలాయి. తాడ్వాయి కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్న ధాన్యం తడిసి వర్షానికి కొట్టుకుపోయింది. 6 గాలం శ్రమించి పండించిన పంట నీటిపారడంతో అన్నదాతలు రోధిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి అన్నదాత తీవ్రంగా నష్టపోయాడు. ఇబ్రహీంపట్నం, నోముల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటి పాలైంది. గాలుల వేగానికి ధాన్యంపై ఉన్న కవర్లు ఎగిరిపోయి మొత్తం తడిసే ముద్దైంది. ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. 15 రోజులుగా ఆరబెడుతున్న ధాన్యంతో పాటు బస్తాల్లోకి ఎత్తిపోసిన ధాన్యం కూడా తరలించకపోవడంతో మొత్తం నీటి పాలైందని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందా? రైతులు అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం విపక్షాలపై బురద జల్లే పనిలో నిమగ్నమైందా? ధాన్యం కొనుగోళ్లపై సర్కారు తీరును సొంత పార్టీ ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారా? మంచి అయితే సీఎం రేవంత్ది, ఫెయిల్యూర్ అయితే సివిల్ సప్లై శాఖ మంత్రిపై నెపం వేస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం హాట్ టాపిక్ గా మారింది. 6 గాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులకు పైగా గడుస్తున్నా పంట నమ్ముకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు అకాల వర్షాలతో రైతులు మరింత టెన్షన్ పడుతున్నారు. రేవంత్ సర్కార్ మాత్రం సాకులు చెబుతూ కాలం గడుపుతోంది. రాష్ట్రంలో పండిన ధాన్యం విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో మాత్రం చేతులెత్తేస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షంపై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వడ్ల కొనుగోలు అంశంపై రాజకీయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం సమస్యను పరిష్కరించకుండా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. ఆఖరుకు పంటల మార్పిడి పద్ధతిపై కేసీఆర్ చెప్పిన మాటలను గతంలో తప్పిపట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం నాటి బీఆర్ఎస్ ఫార్ములాని మళ్లీ తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంతో కాంగ్రెస్ సర్కార్ సతమతమవుతోంది. ముందస్తు ప్రణాళిక లేక కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నప్పటికీ ప్రతిపక్షాలపై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్. కానీ రైతుల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేకపోతోంది. దీనికి తోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ధాన్యం కొనుగోళ్లలో జరిగే ఇబ్బందులపై రగిలిపోతున్నారట. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యంతోనే సమస్య వచ్చి పడిందని ప్రచారం చేస్తుందని టాక్.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది. ఆయా శాఖల మంత్రులు ఎవరున్నా సరే పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రికల్చర్, సివిల్ సప్లై శాఖలపై ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లేవారు. రైతు పంట వేసే దగ్గర నుంచి వచ్చే దిగుబడి, కొనుగోళ్ల వరకు పక్కా ప్లానింగ్ తో వ్యవహరించేవారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి అలాంటి యాక్షన్ ప్లాన్ ఏది చేయకపోవడం వల్లే విత్తనాల కొరత, యూరియా సమస్య, ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరిగిందని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ కు పరిపాలనపై అవగాహన లేకపోవడం వల్లే ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి. సీఎం దగ్గర ఉన్న శాఖల విషయంలోనూ ఇదే సమస్య ఉందంటున్నాయి అధికార వర్గాలు. అటు అధికారులపై, ఇటు పాలనపై పట్టు లేకపోవడంతో మంచి జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి, చెడు జరిగితే సంబంధిత శాఖ మంత్రిపై నెపం వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని పోల్చుకోకుండా రేవంత్ సర్కార్ అన్నదాతలు పండించిన పంటను కొంటుందో లేక విపక్షాలపై బురద జల్లే పనిలో నిమగ్నమవుతుందో చూడాలి.